కల్కితో తన స్టామినా ఏంటో బాలీవుడ్ జనాలకు దిమ్మ తిరిగేలా చేసి 1150 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి తిరుగులేని పాన్ వరల్డ్ స్టార్గా మారాడు రెబల్ స్టార్. మరి ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సందీప్ వంగ స్క్రిప్ట్ లాక్ చేశారు. ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నాడు అని హింట్ అయితే ఇచ్చాడు. ఇక సందీప్ రెడ్డి హీరోలు ఎంత వైలెంట్ గా ఉంటారో చెప్పాల్సిన పని లేదు. అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ, యానిమల్లో రణబీర్ పాత్రల్ని నెక్స్ట్ లెవెల్లో చూపించాడు. పూరి తర్వాత హీరో క్యారెక్టరైజేషన్ అంత పవర్ఫుల్ గా రాసేది తీసేది సందీప్ అని ప్రూవ్ అయింది. ఇంకా చెప్పాలంటే పూరి కంటే మరింత ఇన్నోవేటివ్ గా హీరో పాత్రని హైలైట్ చేయడంలో అతడు స్పెషలిస్ట్ అనొచ్చు. అలాంటి సందీప్ కి ప్రభాస్ లాంటి కటౌట్ దొరికితే ఎలా ఉంటుందో వేరే చెప్పాలా? స్పిరిట్ లో ఆ పాత్రని ఓ రేంజ్ లో పరుగులు పెట్టిస్తాడు. ఈ సినిమా స్టోరీ ఓ డబుల్ డోస్ డ్రగ్ లా ఉంటుందని, అన్ని పాత్రలు పోటాపోటీగా సాగుతాయని ఇప్పటికే రివీల్ చేశాడు. ఈ నేపథ్యంలో ఇదే సినిమాలో కీలక పాత్రలకు వైఫ్ అండ్ హస్బెండ్ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ ని సంప్రదించే పనిలో పడ్డాడట సందీప్. స్పిరిట్ లో విలన్ పాత్ర బాధ్యతలు భార్యాభర్తలకు ఇస్తున్నాడనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్ ఆదిపురుషులో విలన్ గా నటించాడు. కానీ అది పెద్ద సక్సెస్ అవ్వలేదు. ఓ మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న సైఫ్ కి ఇదో అంది వచ్చిన అవకాశం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయినా దేవరా సినిమాకి కొరటాల శివ మరోసారి విలన్ గా ఛాన్స్ ఇచ్చాడు. తారక్ మాటల్ని బట్టి సైఫ్ ని బాగానే హైలైట్ చేసినట్లు తెలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్ ని దర్శకులు సరిగ్గా వాడుకోలేకపోతున్నారని, ఆ వాడకం ఎలా ఉంటుందో కొరటాల శివ దేవరా రూపంలో చూపిస్తారని చెప్పకనే చెప్పాడు. ఇంతలో సందీప్ వంగ సైతం తన సినిమాకు ఆఫర్ చేస్తున్నట్లు ప్రచారం రావడంతో ఆసక్తి సంతరించుకుంది. అందులోనూ ఈ బాలీవుడ్ కపుల్ తెలుగులో ఒకే మూవీలో కలిసి కనిపిస్తే, అది కూడా భారీ కటౌట్ ప్రభాస్ మూవీలో అయితే ఇంకేముంది? ఇలా ఎన్నో భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది స్పిరిట్.